సార్ అన్నయ్య భయం అవుతుంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మన ఇరుముడిని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనాలు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ ఆల్. ఏ సినిమానైనా అంటే దమ్మున్న సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే మా మైత్రి వాళ్ళకే సాధ్యం. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సార్. అనయ్య మీ గురించి తర్వాత మాట్లాడతాను. సార్ మా డైరెక్టర్ గారు శివ సార్ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. బస్సు సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయిలు భయపడాలి. యాక్చువల్గా వాళ్ళు భయపడకుంటే నన్ను పిలిచేవారు అనమాట. అరే నిన్ను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారా అని చెప్పి. సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ, అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అలాగే మా డిఓపి గారు సార్ చాలా మమ్మల్ని ఇంత భయంకరంగా అంటే చూపించారు అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో వాళ్ళందరూ నిజంగా చాలా భయపడుతున్నారు. మా సీన్స్ వచ్చేసరికి కామెంట్లు పెడుతున్నారండి, బయట కనబడితే ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు బయటికి రాకుండా ఉండండి అని చెప్పి. ప్రియా మ్యామ్, మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టారు మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ నక్షత్ర గారు మీరు కూడా బాగా మంచి విషయం కొట్టేశారు. మీరు ముందు ముందు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఓకే, అన్నయ్య గురించి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో అంటే కష్టపడి వీళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే వాళ్ళల్లో ఇద్దరు గుర్తొస్తారు మనకు. ఒకళ్ళు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది అన్నయ్య మాస్ మహారాజా గారు. అన్నయ్య మీరు నిజంగా సెట్లో చాలా ఏంటో బాయ్ ఇంత ఫ్రీగా ఉంటారు అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి సెట్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తారు, అమ్మో అన్నయ్య వచ్చారని చెప్పి మేము ఇలా లేసాం కదా, ఎందుకు బాయ్ ఎందుకు లేటం కూర్చోండి. బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.